ఐపీఎల్ 2025 18th సీజన్ మనకి విన్నర్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్నర్గా నెగ్గడం జరిగింది. వీళ్ళ యొక్క ప్రైజ్ మనీ విషయానికి వస్తే 20 crores. అలాగే రన్నరప్గా పంజాబ్ కింగ్స్ అనేది రావడం జరిగింది. అయితే వీళ్ళ ప్రైజ్ మనీ 12,50,00,000. అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నది ముంబై ఇండియన్స్ అండి. వీళ్ళ యొక్క ప్రైజ్ మనీ 7 crore. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నది గుజరాత్ టైటన్స్. వీళ్ళ ప్రైజ్ మనీ 6,50,00,000 అండి. ఓకే, అయితే మనకి ఐపీఎల్ 2025కి సంబంధించిన ఓవరాల్గా టోర్నమెంట్కి సంబంధించిన అవార్డ్స్ విషయానికి వస్తే మనకి ఆరెంజ్ క్యాప్ అవార్డ్ అండి. ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే అత్యధిక పరుగులు అయితే ఎవరు చేస్తారో, ఈ టోర్నమెంట్ మొత్తం మీద అత్యధిక పరుగులు ఎవరు చేస్తారో బ్యాటరు వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే సాయి సుదర్శన్కి ఆరెంజ్ క్యాప్ రావడం జరిగింది. ఇతను గుజరాత్ టైటన్కి ఆడడం జరుగుతుంది. అయితే టోటల్గా 759 పరుగులు చేశాడండి. ఆడిన మ్యాచెస్ 15 మ్యాచెస్. ప్రైజ్ విషయానికి వస్తే 10 lakhs అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఇతను సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఈ టోర్నమెంట్ మొత్తం అతను కొట్టిన 4లు 88 ఉన్నాయి, 6లు అయితే 21 ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే 156.17 కింద ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పర్పుల్ క్యాప్ అండి. పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారంటే అత్యధిక వికెట్లు టోర్నమెంట్ మొత్తం ఎవరైతే తీస్తారో ఆ బౌలర్కి ఈ పర్పుల్ క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రసిద్ధ్ కృష్ణకి ఈ పర్పుల్ క్యాప్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇతను కూడా గుజరాత్ టైటన్స్కి ఆడడం జరుగుతుంది. ఇతను టోటల్గా 25 వికెట్స్ తీసేసుకున్నాడండి. మొత్తం 15 మ్యాచెస్, 15 మ్యాచ్లు ఆడితే అందులో 25 వికెట్లు తీశారండి. ఎన్ని ఓవర్స్ వేసారంటే 59 ఓవర్లు వేశాడు. ఇచ్చిన పరుగులు అయితే 488. ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ ఇతనికి ఎంత 10 lakhs అనేది ఇవ్వడం జరిగింది. ఈ పర్పుల్ క్యాప్ యొక్క ప్రైజ్ మనీ అది. ఓకే, నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అండి. సాయి సుదర్శన్ ఎమర్జింగ్ ప్లేయర్ కింద ఇతను కూడా జీటీకి సంబంధించిన వ్యక్తి. ప్రైజ్ మనీ 10 lakhs. నెక్స్ట్ అవార్డు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద ఇస్తారండి. ఎవరికి సెలెక్ట్ అయ్యారంటే సూర్యకుమార్ యాదవ్ అండి. ఇతను ముంబై ఇండియన్స్కి ఆడడం జరుగుతుంది. ఇతను 16 మ్యాచెస్ ఆడితే 717 రన్స్ కొట్టాడు. 69 4లు అందులో ఉన్నాయి, 38 6లు ఉన్నాయి. మొత్తం ఈ యొక్క టోర్నమెంట్ చూసుకుంటే ఐపీఎల్ 2025 18th సీజన్ మొత్తం 5 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. ప్రైజ్ విషయానికి వస్తే 15 lakhs అనేది ప్రైజ్ మనీ ఇతనికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ క్యాచెస్ ఆఫ్ ద టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో మొత్తం కూడా బెస్ట్ క్యాచ్ ఎవరికి వచ్చిందంటే కామిందు మెండిస్ అండి. ఇతను ఎస్ఆర్హెచ్కి ఆడడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్కి బెస్ట్ క్యాచ్ కాసాడండి. ఇతనికి ప్రైజ్ మనీ చూసుకుంటే 10 lakhs ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్. ఈ స్ట్రైకర్ బాగా ఎవరు చేశారంటే ఈ సీజన్ మొత్తం విషయానికి చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ అండి. ఇతను రాజస్థాన్ రాయల్స్కి ఆడడం జరిగింది. స్ట్రైక్ రేట్ 206.55 ఇచ్చింది. ఈ సూర్యవంశీ ఏజ్ కూడా అడగొచ్చు అంటే మనకి 14 years ఏజ్ పర్సన్ అండి. ఒక సెంచరీ చేశాడు. అది ఫాస్టెస్ట్ సెంచరీ. 35 balls మనకి సెంచరీ చేయడం జరిగిందండి వైభవ్ సూర్యవంశీ. ఇతను ప్రైజ్ మనీ విషయానికి వస్తే 10 lakhs ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డ్ అండి. అంటే డీసెంట్గా ఈ సీజన్ మొత్తం ఏ యొక్క టీము చేసిందని చూసుకుంటే ఫెయిర్ ప్లే అవార్డు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది చెన్నై సూపర్ కింగ్స్ అండి. ఓకే, చెన్నై సూపర్ కింగ్స్లో ఎవరున్నారు మనకి ఎంఎస్ ధోని గారు ఉన్నారు, అది గమనించండి. నెక్స్ట్ ఈ సీజన్ మొత్తం చూసుకున్నట్లయితే అత్యధిక 6లు కొట్టిన బ్యాటర్ ఎవరు అంటే నికోలస్ పూరన్ అండి. ఇతను లక్నో సూపర్ జైంట్స్కి ఆడడం జరిగింది. మొత్తం 14 మ్యాచ్లు ఆడితే 40 6లు ఉన్నాయండి. ఇతని ప్రైజ్ మనీ చూసుకుంటే 10 lakhs ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది అత్యధిక 6లు కొట్టిన బ్యాటర్ ఇతను ఎవరు? నికోలస్ పూరన్. నెక్స్ట్ అత్యధిక 4లు కొట్టిన బ్యాటర్ ఎవరంటే సాయి సుదర్శన్ అండి. ఇతను జీటీ అండి, గుజరాత్ టైటన్స్కి ఆడడం జరిగింది. మొత్తం 15 మ్యాచెస్ చూసుకుంటే అందులో 58 4లు ఉన్నాయి. ప్రైజ్ విషయానికి వస్తే 10 lakhs అనేది ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఓకే,
నెక్స్ట్ గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్ ఎవరైతే అత్యధిక డాట్ బాల్స్ వేసారో చూసుకున్నట్లయితే మొహమ్మద్ సిరాజ్ అండి. ఇతను కూడా జీటీకే ఆడడం జరిగింది. 151 డాట్ బాల్స్ వేసారండి. ప్రైజ్ మనీ విషయానికి వస్తే 10 lakhs ఇవ్వడం జరిగిందండి. ఈ డాట్ బాల్స్ ఈ సీజన్లో కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది అండి. ఒక డాట్ బాల్కి వాళ్ళు మొక్కలు నాటడం జరుగుతుంది. ఎన్ని మొక్కలు అంటే చూసుకోండి. ఐపీఎల్ 2025 టోటల్ బౌండరీస్ చూసుకుంటే మొత్తం 6 1294 సిక్సెస్ కొట్టారు. ఫోర్ల విషయానికి వస్తే 2245 ఫోర్లు కొట్టడం జరిగిందండి. కంపల్సరీగా కరెంట్ అఫైర్స్లో ఇందులో ఒక్క బిట్ అయినా వస్తుంది చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.